శివనాగమల్లె గుండాలు వెళ్ళబట్టాయి చెల్లే ఈ శివనాగమల్లె గుండాలు ఎంత అందంగా ఉన్నాయి ఆలసంటి నీళ్లు పలిసి పారుతుంది ఇళ్ళ గడియ సేపు స్నానం ఆడదామా అని ఈ ఏడుగురు దేవతనికి ఎరుమాయొక్కటువంటి శివనాగమల్లె గుండం లోపల గంగ స్నానం ఆడుతున్నారు ఆ స్నానం చేసే వారి కల్లా 1 గంట ఊగుతుంది 1 గంటలు మోగుతుంది నిన్ను కావగప్పి మిరుగుల వర్షం కురిసి కైలాసనాథుడు కళ్ళతోని చూసి ఎవరు కావచ్చునని ఎండి కొండ మీద మటాన మాయమైపోయి శివనాగమల్లె గుండాలు అక్కడ ప్రత్యక్షమైంది మీ ఊరెక్కడ మీ పల్లెక్కడ తల్లి కన్నది నాగదేవి ఎక్కడికి ఏరి వచ్చిరని వారి కల్లా తాతయ్య నువ్వు ఏర్పడి ఎత్తలేవా దేవేంద్రుడు బిడ్డలు మీ ఏడుగురు దేవగనికలు తాతయ్య బిడ్డలారా తెలుసో తెలియకుండా వచ్చింది కానీ మళ్ళీ ఈ పాత రాకుడు ఈ గంగ స్నానం చేసేటి నా శివనాగమల్లె గుండాలు ఉన్నాయి వీటిని పాడుబిడి అయ్యకుడు మల్ల రాకుడులో ఉన్నాడు తాత మల్ల రాకుండా ఉండాలంటే మాకు ఆడుకున్నటానికి ఒక పొద్దు పుచ్చుకుంటానికి మా ఏడుగురు కొత్తలో ఒక కొడుకు పదవోడి కట్టు నాకు మీకు పెళ్లిలు కాలేదు లగ్గము కాలేదు ఈ వయసు లోపల మీకు కొడుకుల బిడ్డల ఫలం ఎందుకు అంటే నువ్వు అటువంటి కొడుకు పదవోడి కడితేనే కట్టు లేకపోతే ఈ శివనాగమల్లె గుండ లోపల రోజు వచ్చి దుంపుతా ఉన్నాడు వారి కల్లా శంకరుడు బిడ్డలాలు నేను ఫలం తీసుకొని రాలేదు రేపు ఇదే టైపు రాండ్రి తప్పకుండా మీకు ఫలం ఓడి కడతానన్నాడు ఆ ఎండి కొండకి వెళ్ళిపోయాడు శంకరుడు ఈ దేవగనికి ఏమో తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు మళ్ళా పొద్దుగాల చూసిన బలబల ఆడుతుంది బ్రహ్మనాథులు వెళ్తుంది అన్నమాట నేను అర్థం ఆడనాని శంకరుడు ఏడుగురు దేవగరికలకు కొడుకు ఫలం ఓడి కడతాను అని ఆ ఫలము తీసుకొని అదే శివనాగమల్లె గుండాల కాడికి వచ్చింది అక్కడిక్కడ చూసే వారి కల్లా ఏడుగురు దేవగనికలు కలవడతలేరు ఎక్కడ వాయిని మరి గంట కత్తరో అరగంట కత్తరో అని పొద్దుగాల వచ్చిన జంగమయ్య మిట్ట మధ్యాహ్నం అవుతుంది పొద్దుగుట్ల టైం అవుతుంది అడగంగా అడిగిరు కానీ దేవగనికలు అటే వెళ్ళిపోయారు మళ్ళీ రాలేదు మరి తెచ్చిన పొలం నేనేం చెయ్యాలా అని అటువంటి పిరికడ కొంటారు పెట్టిండు ఎల్లల్లో వేదాలు కొలసిన మంత్రాలు చదివిన ఆయన అడ్డపోసు దూరం మీద మత్తులు రావడతనే ఉంటాడు శంకరుడు రాకపోవడానికి పండు పొలం జరుపుకుంటే వాళ్ళకి 7 కొట్ల ఒక కొడుకు జన్మిస్తున్నారని తదస్తవేస్తున్నా పిండి శంకరుడు శివ శివ ఉన్నది కొండ మీద పొలం తిరిగి కూర్చున్నాడు శంకరుడు వీళ్ళు వత్తనంలో వీళ్ళు రాలేదు పండు పొలం తెంపలేదు బాలమాడు వృక్షం మీద పండు పొలం అక్కడనే ఉన్నది ఈ ఇద్దరంలో ఎల్లెళ్ళు చూసిన అడవి లోపల తిరుక్కుంటా అన్నా 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 నా కాళ్ళు అడిపడిపోతున్నాయి అన్నా నేను నడవలేను తాగలేను నేను మందిలో కలవలేను అన్నా నాకు దూపలు అవుతుంది అనుకుంటా ఆకలి అవుతుంది అనుకుంటే ఏడ్చుకుంటే ఇద్దరు అన్న ఎల్లెళ్ళు అదే అటువంటి కాలంలో ఆ యొక్క అటువంటి ఆ శివనాగమల్లె గుండాల కాడికి వచ్చింది ఇద్దరన్న ఎల్లెళ్ళు 3 దోషుల్లో నీళ్లు తాగిండ్రు నీళ్లు తాగినాక కాశీలకు అటువంటి నీళ్లు అటువంటి తాగేవారికల్లా ధూపబంద్ అయింది కానీ అన్న నాకు ఎడమ తొక్క కొట్టుకుంటాను కుడి తొక్క గుంజుతున్నది నన్ను అన్నా నాకు ఆకలి అవుతుంది అన్న వారికల్లా చెల్లె అడవి లోపల మనకి ఏం దొరకాలని పిల్లగాడు 4 దిక్కుల వారు చూస్తాడు చూసేవారి కల్లా బాలమాడు వృక్షం మీద ఒకటే బాలమాడి పండుగ పడుతుంది చూసిన బాలమాడు వృక్షం మీద చూసిన బాలమాడి పండుగ పడుతుంది నువ్వు ఆ చెట్టు కింద పడ్డాల కొంగు చాపుతో నిలబడితే నేను చెట్టు ఎక్కి ఆ పండు తెంపి నీ కొంగులు ఎత్తానన్నాడు వారి కల్లా శ్రీదేవి అటువంటి బాల యొక్క శ్రీవాళ్ళి దేవి కొంగు చాపుకొని చెట్టు కింద ఎప్పుడైతే నిలబడి ఉన్నదో బాలుడు చూసిన అయిన వృక్షంలో ఎక్కుతాను పండు మీద చెయ్యకపోతుంటే 1 గంట ఊగుతుంది 1 గంట ఊగుతుంది నిన్ను కావాలిగా పేరు వర్షాలు వస్తే కల్లా మహారాజు
చెట్టు దిగిరారా అంటే పిల్లగాని చేత శంకరుడు మహిమ చేత పండు పొలాన్ని ముట్టనియలేదు. మరి కిందికి వచ్చినాక అన్నా నీకు ఆకలి అవుతుంది నాకు ఆకలి అవుతుంది చరింత తిందామంటాను. ఆనాడు పిల్లగాడు ఏమనుకున్నాడు, ఈ పోయేడు తొవ్వ లోపల మళ్ళీ నాకు ఆకలి అంటే నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి, వెళ్ళి నాకు ఆకలి అయితే పండేందో ఈ ఫలం ఏందో నువ్వే తిను, పోయే తొవ్వ లోపల ఏ పండో ఏ ఫలమో ఏదన్నా ఒకటి దొరకకపోతుందా, అప్పుడు నేను తింటగాని చెల్లె నాకు ఇప్పుడు ఏం ఆకలి అయితే లేదా అని ఆ చెల్లె వరకల్లా ఏ వెనక లేని ఎడ్డి బాల చూసినావా, బాలమావిడి పండు ఏనాడైతే అనుభవించిందో నావిదాక ఫలము నడిచిపోతున్నది. నరుల పాపాన ఉట్టేవాడు కాదు, వరహాన ఉట్టేటోడు వరపుత్రుడు కైలాసనాథుని ఒక్క వరహాన ఉట్టేటోడు సత్యవంతుడు సవదంత దేవుడు ఉట్టేది ఉన్నది. ఆ తల్లి గర్భము లోపల ఆగో అండం లోపల పిండమై నిలిచిందయ్యా ఓ రామ ఆగో అటువంటి ఆయన ఒక్క గడియాయ రెండు గడియలాయ ఇద్దరు అన్నయ్యలు కోట కట్టుకొని నడుచుకుంటూ పోతాను. అంత దూరం పోయే వారికల్లా అన్నా నాకు దూపు అవుతుంది, పండు ఫలము తిన్నాక మళ్ళా దూప ఉచ్చుకున్నది. అన్నా నాకు దూపు అవుతుంది, అన్నా నేను నడవలేను తాళలేను, అన్నా అని కాళ్ళు పడిపోతున్నాయని కింద పడిపోతాంటే బుద్ధిమాను వృక్షం చూసిండు, చల్లగా నీడలు చూసి నీడలుగా చెల్లెని కూర్చుండబెట్టిండు. బుద్ధిమాను వృక్షం ఎక్కి 4 దిక్కుల వారు చూస్తుంటే 12 రాజ్యం లోపల చూసిన ఎర్రగాలు కొంగ గేరి కొట్టి తిరుగుతాను. కొంగ ఉన్న కాడ కోరిన ఉత్క ఉంటదాట, కప్ప ఉన్న కాడ కలిగిన ఉత్క ఉంటదాట. చెల్లె నేను నీళ్ళ కంట పోతాను, నేను పోయొచ్చేదాకి చెట్టు కిందికి వెళ్ళి ఎక్కడికి పోతామని చెల్లెకు బుద్ధి మాట చెప్పి గొల్లంపు పెట్టుకొని కానీ ఆడి పిల్లగాడు టేపుటాకు డొల్ల కుట్టుకొని కాలింగాల మడుగు కాడికి ఏడాది దూరికొచ్చి అటువంటి నీళ్లు నింపుకొని నా చెల్లె దగ్గరికి పోతున్న నా శైవం లోపల పెద్ద పులిలో పొదలు దాక్కున్నాడు. పెద్ద పులి వచ్చింది, ఆ నీళ్లు తాగింది, తన రేవులో తను వెళ్ళిపోయింది, ఎక్కడ వెళ్ళబడతలేరు. గంట 2 గంటల మిట్ట మధ్యాహ్నం అవుతుంది, పొద్దుగుట్టే టైం అవుతుంది. పిల్లగాడు గజగజ అనుకుంటా మెల్లగా బయటకు వెళ్ళిండు. వచ్చిన తొవ్వకాట కలిసిండు పిల్లాడు. ఆడు చూసినవా చెల్లె 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 అనుకుంటూ తూర్పుతో పట్టుకొని ఏమో శ్రీమంతరాజు పోతాడు. ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాక చెల్లె అన్నా నాకు నీళ్ళ కంట పోతే అన్నా నిన్ను ఏ పెద్ద పులి కొట్టారు అన్నా, ఏ గుట్టేలు నిన్ను కొట్టారు అన్నా, నిన్ను ఏ పాము నిన్ను కాటేశారు అన్నా, నీళ్ళ కంట పోయిన పోగడటే పోతే అన్నాను మళ్ళా తిరిగి రాకపోతే అని చెల్లె ఆ చెట్టు కిందకి వెళ్ళి లేచి పడముడితో పట్టుకొని పోతుంది. ఇద్దరు అన్నయ్యలు అడవి లోపల కాట కలిసి పేండ్రు. చెల్లె 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 అనుకుంటా అన్నగాడు అడవి లోపల తిరుగుతాడు. అన్న అన్న అనుకుంటా అడవిలో పోతుంటే ఆయన ఆ యొక్క గడియల ఎంబడి గడిపిని పెరుగుతుంది. 9 గడియలు ఎప్పుడైతే మోసి వచ్చినాయో ఆనాటి వారు గడియలు ఎంబడి మోసిరు, ఈనాటి వారు నెల ఎంబడి మోసిర్రు. 9 గడియల్లా ఆగో సక్కర సుప్పోలే కొడుకు జన్మనిచ్చింది శ్రీవల్లి దేవి. పుట్టిన కొడుకును పట్టుకొని కలకల కన్నీరు తండ్రి కొడుక నీకు తండ్రి లేడు, నాకు భర్త లేడు, నా గర్భముకి నువ్వెట్లా వస్తివిరా. ఆగో 4 తీరులో మాట్లాడుతున్నా, నేను 4 తీరులో మాట్లాడుతున్నా, నాకు సత్యాన్ని పుట్టిందంటే ఎవరన్నా నమ్ముతారా. ఆగో ఇంకెంత కాలానికి గడిచేది ఉన్నదో, ఆగో రానున్న కాలం లోపల ఇంకా ఎంత దూరం గడిచేది ఉన్నదో అదిగా కొడుకుని ఎత్తుకొని కలకల కన్నీరు తీసుకుంటా ఆగో కట్టుకున్న సీరే సిరపరజింపింది నాయన. అటువంటి బంగారు అటువంటి పొత్తులను వరుసుకొని